హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మార్నింగ్ ఒక వీడియో పెట్టుకున్నాం మనం, జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పి. అలానే ఇప్పుడు ఆ యొక్క 10,060 ఉద్యోగాల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు, వాటికి సంబంధించిన వివరణ ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా 3 ఫేసులుగా విభజించారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. ఫేజ్ 1లో ఇన్ని నోటిఫికేషన్లు ఈ నెలలో నోటిఫికేషన్లు వస్తాయి, ఇన్ని పోస్టులు, ఆ పోస్టులకు సంబంధించిన రకాలు, వివరాలు, అట్లా 3 ఫేసులుగా చేసి 3 ఫేసులు ఇచ్చేటటువంటి నెలలతో సహా క్లియర్గా మనకి అబ్స్ట్రాక్ట్లో, అంటే ఖాళీల వివరాలు ఇచ్చిన దాని కింద ఇచ్చిన సపరేట్ బాక్స్లో మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక ఇది చూసిన తర్వాత ఇక మ్యాక్సిమం ఇక మనకి ఒక్కటి కనపట్టలేదు, డిగ్రీ లెక్చరర్స్ ఒకటి కనపడతలేదు, ఉన్నత విద్యాశాఖ. మిగిలినవన్నీ మ్యాక్సిమం కనపడతా ఉన్నాయి. నిజంగా ఒక రకమైన మంచి పరిణామమే. అయితే ఉన్నత విద్యా శాఖలో కూడా, డిగ్రీ లెవెల్లో కూడా ఉద్యోగాలు, పోస్టులు గనక ఈ యొక్క జాబ్ క్యాలెండర్లు ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. ప్రభుత్వం దీన్ని కూడా ఆ సమయానికి పరిశీలనలో తీసుకుంటుందని డిగ్రీ లెక్చరర్లు పరీక్ష రాసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లల తరపున ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇన్ని ఇచ్చారు కాబట్టి ఒక డిఎల్ ఒకటి ఇస్తే బాగుంటుంది, ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిస్తున్నాను. ఆ తరువాత ఇక ఈరోజు మనం ఈ లిస్టు కనుక చూసినట్టయితే ఇక్కడ మనం ప్రధానంగా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఇచ్చారు. రెండోది వచ్చేసేమో నోటిఫికేషను, అంటే ఏ నోటిఫికేషన్ పేరు రాశారు, ఎన్ని ఉద్యోగాలు, ఆ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, అలానే రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారు అని చెప్పి ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ 2026 లైన్ లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అని ఇచ్చారు. చాలా చక్కగా ఇచ్చారు, చాలా బాగుంది, చాలా సంతోషం. నేను ఎప్పుడో 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషను రాబోతున్న ఉద్యోగాలు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది. ఇలా మన రాష్ట్రంలో కూడా ఇలా లిస్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రాశాను ఇప్పుడు 1.5 year, 2 years బ్యాక్. ఇప్పుడు చాలా చక్కగా, చాలా నీటుగా ఇచ్చారు, పగడబందీగా ప్రణాళికతో ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏంటంటే అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్, 1500 ఉద్యోగాలు హయ్యర్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది, రైట్. మరి ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నారు, అసోసియేట్, అసిస్టెంట్ అని అన్నారు. అయితే ఇందులో డిగ్రీ లెక్చరర్స్ వస్తాయా అన్నది ప్రశ్న. ఫస్ట్ ఇక్కడ తప్ప మరెక్కడ మనకి డిఎల్కి సంబంధించిన ప్రస్తావన లేదు, ఇందులో కూడా పెద్ద కనపట్ల. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనే ఒక ట్యాగ్ లైను ఏపీలో డిగ్రీ లెక్చరర్లకి ప్రభుత్వం ఇంకా కన్ఫర్మ్ చేసి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఆ ట్యాగ్ ఇచ్చేసింది. బట్ ఏపీలో మాత్రం డిగ్రీ లెక్చరర్లకి డిగ్రీ లెక్చరర్ అనే డిగ్రీ లెక్చరర్ అనే ఉంది తప్ప అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ట్యాగ్ ఇంకా ప్రభుత్వం కానీ మా ఉన్నత విద్యా కమిషనరేట్ కానీ ఇంకా ఇవ్వలేదు. అందువల్ల డిగ్రీ లెక్చరర్ అనే పేరిటే కొనసాగుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే డిగ్రీ లెక్చరర్స్. బట్ ఏపీకి వచ్చేటప్పటికి ఎందుకో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే మాట ఇవ్వడానికి ప్రభుత్వము, తదితర అధికారులు మరి ఎందుకు ఇష్టపడతలేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ బట్ ఏపీలో మాత్రం డిగ్రీ లెక్చరరే అంటున్నారు, తెలంగాణలో మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు. అయితే ఇక్కడ మనకి 1500 ఉద్యోగాలు అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1500 హయ్యర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, విచ్ మీన్స్ యూనివర్సిటీస్లో మాత్రమే ఇవి. అర్థమట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే మాట డిగ్రీ లెక్చరర్స్లో లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఒక్కసారి డిఎల్ కూడా కొన్ని ఖాళీలు నింపితే బాగుంటుంది అని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అదొకటి. తర్వాత గ్రూప్ 1 91 పోస్టులు, ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్రూటెడ్ బై ఏపీపీఎస్సీ. ఆల్ డిపార్ట్మెంట్స్ అని అంటే ఇందులో రెవెన్యూ రావచ్చు, ఎండోమెంట్ రావచ్చు. ఏమండి వింటున్నారా? రెవెన్యూ రావచ్చు, ఎండోమెంట్ రావచ్చు. ఇంకా మిగిలిన ఏవైతే రీసెంట్గా మనం చేస్తున్న వీడియోలో మిస్ అయినాయో అవన్నీ కూడా ఈ 91లో రావచ్చును. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నారు గ్రూప్ 1. అవన్నీ 91 ఉద్యోగాలు.
ఆల్ డిపార్ట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 లెవెల్లో నింపగల ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలలో వచ్చే 91 పోస్టులు. ఇందులో రెవెన్యూ ఉండొచ్చు, ఇందులో కమర్షియల్ ట్యాక్స్ ఉండొచ్చు, ఇందులో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు ఉండొచ్చు, ఇందులో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నారు కాబట్టి. అయితే వీటిలో ఎందులో ఎన్ని ఉన్నాయి 101 అనేది ఒక లిస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అవే ఆ లిస్టే గ్రూప్ 1లో ఇంచుమించు ఉండొచ్చు. ఒక 10 పోస్టులు అటు ఇటు తగ్గి ఉండొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్కి ఒకసారి వెళ్ళండి. గ్రూప్ 1లో ఏ ఉద్యోగాలని ఇదే బోర్డు మీద చెప్పాను నేను. అలానే తర్వాత ఎస్ఐ రిక్రూట్మెంట్లు 418 ఉద్యోగాలు హోమ్ డిపార్ట్మెంటు, స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ SLPRB వీళ్ళు భర్తీ చేస్తారు 418 ఉద్యోగాలు. ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇక్కడ మీరు ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. ఫేజ్ 1లో అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1500 ఉద్యోగాలు హయ్యర్ ఎడ్యుకేషను రిక్రూట్మెంట్ బై ఏపీపీఎస్సి. ఇదొక్కటే ఫేజ్ 1లో ఉంది. రేపు మే 15న రాబోతుంది నోటిఫికేషను పక్కా. ఇక మిగతావన్నీ ఫేజ్ 2 కింద ఇచ్చారు. ఫేజ్ 2లో మొదటిది గ్రూప్ 1 91 ఆల్ డిపార్ట్మెంట్స్ ఏపీపీఎస్సి. ఎస్ఐ రిక్రూట్మెంటు 418 ఉద్యోగాలు హోమ్ డిపార్ట్మెంటు, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇవన్నీ ఫేజ్ 2లో. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 1970 హోమ్ డిపార్ట్మెంటు SLPRB స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. నెక్స్ట్ బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి, సీరియస్గా వినాలి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో జాబ్ కొట్టబోతున్నారు కాబట్టి. ఈ 5 నెలలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి కాబట్టి. ఆ తర్వాత జైలు వార్డెన్ మెన్ రిక్రూట్మెంట్ 171 హోమ్ డిపార్ట్మెంటు SLPRB స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. జైలు వార్డెన్ మెన్ రిక్రూట్మెంట్ 171 హోమ్ డిపార్ట్మెంటు. ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్టేట్ లెవెల్ భర్తీ చేస్తుంది. ఆ తర్వాత FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ 64 ఉద్యోగాలు సేమ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేస్తుంది హోమ్ డిపార్ట్మెంట్కు సంబంధించినవి. FSL రిక్రూట్మెంట్ 64 ఉద్యోగాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడే కాబట్టి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇది కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇవి కూడా 8 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి నాన్న, 8 ఉన్నాయి హోమ్ డిపార్ట్మెంటే. అయితే ఇవి ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. ఇది ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్, ఇందులో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో 8 ఉద్యోగాలు హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. బట్ రిక్రూట్మెంట్ మాత్రం ఏపీపీఎస్సి చేస్తుంది. మిగతా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అందులో ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ 64 ఉద్యోగాలు అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది. జైలు వార్డెన్ అవి కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది. కానిస్టేబుల్ SI కూడా అవే చేస్తుంది. బట్ ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మాత్రం 8 ఉద్యోగాలు ఏపీపీఎస్సి చేస్తుంది. డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ ఫైర్లో డ్రైవర్ ఉద్యోగాలు 147 ఉద్యోగాలు హోమ్ డిపార్ట్మెంటు. అయితే ఫైర్ డిపార్ట్మెంటే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది ఫైర్ డిపార్ట్మెంట్లో. అదే హాస్టల్ వార్డెన్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వార్డెన్స్ 93 ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. హాస్టల్ వార్డెన్స్ ట్రైబల్ వెల్ఫేర్ 48 ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. హాస్టల్ వార్డెన్స్ బీసీ వెల్ఫేర్ 100 ఉద్యోగాలు ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. సోషల్ వెల్ఫేర్ అందులో ASWO ఆఫీసర్లు 11 ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. ట్రైబల్ వెల్ఫేర్ ఇందులో కూడా 6 ఉద్యోగాలు. ట్రైబల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ మాత్రం ఏపీపీఎస్సి చేస్తుంది. ట్రైబల్ వెల్ఫేర్ AD అసిస్టెంట్ డైరెక్టర్ 1 ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వస్తాయి ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. ఆ తర్వాత EFST FRO ఇవి 4 ఉద్యోగాలు ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. అలానే EFST FBO 35 ఉద్యోగాలు ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. EFST FSO 41 ఉద్యోగాలు ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. EFST టెక్నికల్ అసిస్టెంట్ 20 ఉద్యోగాలు ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు EFST FROలు అని అంటే. ఆ తర్వాత EFST అసిస్టెంట్ ఇంజనీర్స్ 40 ఇది కూడా ఏపీపీఎస్సి భర్తీ చేస్తుంది. ప్లానింగ్ AD అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 17 ప్లానింగ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి ఏపీపీఎస్సి. ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ASO అడిగారు నిన్న ఎవరో ASO ఉన్నాయా సార్ అని. ASO ఉద్యోగాలు 251 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ వేరు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ వేరు మీకు తెలుసును. ప్లానింగ్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 251,
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. 251 అంటే మంచి ఉద్యోగాలు, అంటే ఎక్కువ సంఖ్య ఉన్న ఉద్యోగాలు. తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్స్ 25 హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. యానిమల్ హస్బెండరీ ఇవి యానిమల్ హస్బెండరీ జాబ్స్ 80, ఇవి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి, ఏపీపీఎస్సీ. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 95 ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బై ఏపీపీఎస్సీ. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ 12 లేబర్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి, ఏపీపీఎస్సీ. అలానే జువైనల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ గ్రేడ్ 1 49 ఉద్యోగాలు, జువైనల్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ, జైళ్ళకి సంబంధించి బాల నేరస్తులకు సంబంధించిన డిపార్ట్మెంట్, వాళ్ళ మంచి చెడ్డ సంస్కరణలకు సంబంధించి. గ్రూప్ 2 ఇక 759 ఉద్యోగాలు ఇవన్నీ. ఇక గ్రూప్ 2 కాడ నుంచి ఫేజ్ 3 కింద లెక్కేశారు ఈ లిస్ట్ ఇచ్చినటువంటి మన అధికారులు. ఫేజ్ 3 కింద వస్తాయి ఇవి గ్రూప్ 2 కాడ నుంచి. ఇప్పటివరకు చెప్పుకునే ఫేజ్ 2 ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రం ఫేజ్ 1 కింద వస్తాయి. ఇక ఫేజ్ 3 కింద గ్రూప్ 2 750 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది, ఆల్ డిపార్ట్మెంట్స్. మొన్న మనం గ్రూప్ 2 గురించి మాట్లాడుకునేటప్పుడు ఎండోమెంటు, రెవెన్యూ, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇవి మిస్ అయ్యాయి అని మీకు నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 750 ఉద్యోగాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు మనకి, రిక్రూట్మెంట్ బై ఏపీపీఎస్సీ. ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇందులో రెవెన్యూ వస్తుంది, నాకు తెలిసి 99% ఎండోమెంట్ వస్తాయి, రెవెన్యూ వస్తాయి, మున్సిపల్ కమిషనర్ వస్తాయి, ఇవన్నీ ఉద్యోగాలు ఇందులో వస్తాయి. అన్నీ కలుపుకునే 750. నోటిఫికేషన్ నాటికి ఎప్పుడు అన్నారు? నోటిఫికేషన్ తేదీ ఎప్పుడు ఇచ్చారు? సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది 2026 ఈ సంవత్సరమే. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో నోటిఫికేషన్లు వచ్చాయి. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 750 ఉద్యోగాలు, ఆల్ డిపార్ట్మెంట్స్. ఇందులో ఎండోమెంట్, ఇందులో రెవెన్యూ అండ్ ఆల్సో ఇందులో మున్సిపల్ కమిషనర్ కూడా ఉంటాయి, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నారు. కాబట్టి మీరు తరువుగా 750 ఉద్యోగాల్లో తల ఒక ఉద్యోగం సాధనకు తీవ్రంగా కృషి చేయండి, ప్రయత్నం చేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నారు కాబట్టి 470 750 ఉద్యోగాలు అయినాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ చెందిన అన్ని మనకి ఈ రిక్రూట్మెంట్లో వస్తాయి. 750 సెప్టెంబర్ 15 ఈ నోటిఫికేషన్ రాబోతుంది 2026 ఈ సంవత్సరం. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇప్పుడు ఇంజనీర్స్ వంతు వచ్చింది, బీటెక్ పిల్లల వంతు వచ్చింది. ఇప్పుడు బీటెక్ పిల్లలు కూడా సంతోషంగా పండగ జరుపుకోవచ్చు. ఎందుకంటున్నానంటే చాలాసార్లు చెప్పాను, బీటెక్ చేసిన వాళ్ళకి పాపం సాఫ్ట్వేర్లో మంచి లైఫ్ లేదు, మనకు కనబడతా ఉంది ఏఐ అని అదని ఇదని వచ్చిన తర్వాత. అందువల్ల పాపం ఇందులో కూడా 503 ఉద్యోగాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ మెన్స్ 1 మైన్స్ అండ్ జియాలజీలో ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మైన్స్, అదే మన భూగర్భ సంపద, మైన్స్ గనులు, ఇందులో 36 ఉద్యోగాలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. రాయల్టీ ఇన్స్పెక్టర్స్ మైన్స్ 9, ఇది కూడా మైన్స్ అండ్ జియాలజీ విభాగం కిందకు వస్తుంది, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. ల్యాబ్ అసిస్టెంట్ 1 ఉద్యోగం మైన్స్లోనే, ఇది మైన్స్ అండ్ జియాలజీ విభాగం కిందకు వస్తుంది, భూగర్భ శాస్త్రం మరియు గనులు, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ 400 ఉద్యోగాలు, ఇది ప్రొహిబిషన్ ఎక్సైజ్ కిందకు వస్తుంది, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ 9 ఉద్యోగాలు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, ఇది కూడా ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఇంకా ఫేజ్ 3లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఇక డిఎస్సి, విద్యారంగానికి సంబంధించి డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు డిఎస్సి 2026 ఈ సంవత్సరంలో 2535 డిఎస్సి వచ్చేసి 2535. ఇవి మనకి నోటిఫికేషన్ అక్టోబర్ ఫేజ్, ఇక్కడ నుంచి ఫేజ్ 4 వచ్చింది. ఇక డిఎస్సి కాడ నుంచి ఫేజ్ 4, మొత్తం 4 ఫేజులు చేశారులేండి, 3 కాదు 4 ఫేజులు. ఇక డిఎస్సి 2026 ఫేజ్ 4 కింద ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ అక్టోబర్ 15 వస్తుంది. ఇందులో 2535 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంది కదా, వాళ్ళు భర్తీ చేస్తారు. ఆ తర్వాత డైట్ సీనియర్ లెక్చరర్స్ 46 ఫేజ్ 4 కింద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. డైట్ లెక్చరర్స్, ఇదేమో డైట్ సీనియర్ లెక్చరర్స్ 46, ఇదేమో డైట్ లెక్చరర్స్ 104 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ. అంటే ట్రైనింగ్ కాలేజీలు ఉంటాయి కదా డైట్ సెంటర్లో, వాటిలో కూడా పర్మనెంట్ లెక్చరర్స్ లేరు. అందువల్ల ఏపీలో డైట్ లెక్చరర్స్ 104
అలానే డైట్ సీనియర్ లెక్చరర్స్ 46. ఈ రెండు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. డిఎస్సి మాత్రం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ క్వార్టర్గా మీకు తెలిసిందే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా. ఆ తర్వాత ఎస్సీఆర్టీ లెక్చరర్స్ ఒక 10 ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. దానిపైన ఇప్పుడే చెప్పాను డైట్ లెక్చరర్స్ 104 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భర్తీ చేస్తుంది. ఇక లెక్చరర్స్ ఇంటర్మీడియట్ అంటే జేఎల్ అనుకోవచ్చు మనం 209 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఎందుకన్నారంటే ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్లో చాలా చాలా చోట్ల ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ కలిపేశారు. చాలా చోట్ల కలిపేశారు, ఒకే చోట ఉండాలి ఇదని. మా చిన్నప్పుడు అలాగే ఉండేది. ఇది 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకే క్యాంపస్లో ఒకే ప్రిన్సిపల్ కింద మేము చదువుకున్నాం. అలా ఉండేది ఒకప్పుడు. ప్రీవియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా ఇలా ఇంటర్మీడియట్ 8th, 9th, 10th ఇంటర్మీడియట్ ఏదో రిఫార్మ్ తీసుకొచ్చారు. కాబట్టి ఆ లెక్చరర్ల కింద 209 అంటే ఇంచుమించు జేఎల్సే 209 ఉద్యోగాలు. కాకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉండాలి యాక్చువల్లీ. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఏపీపీఎస్సీ భర్తీ చేస్తుంది. నాకు తెలిసి ఇవి జేఎల్సే 209 ఉద్యోగాలు. అంటే జేఎల్తో సహా కలిపి ఒకే కాంపౌండ్లో ఉండేటట్టు ప్రీవియస్ ప్రభుత్వం విలీనం చేసింది. ఈ 6, 7, 8, 9, 10 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, 8, 9, 10 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. కాబట్టి జేఎల్ 209 ఉద్యోగాలు. కంపల్సరీ పీజీ ఉండాల్సిందే వీటికి. ఆ తర్వాత చాలా మంది బాబా ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా మంది పాపం ఈగర్లీ వెయిటింగ్, దాదాపు 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారన్నా కూడా మనం చాలా వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాలి. లైబ్రేరియన్స్ 100 ఉద్యోగాలబ్బా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. లైబ్రేరియన్స్ 100 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఏపీపీఎస్ఏ భర్తీ చేస్తుంది. 100 ఉద్యోగాలు, లైబ్రేరియన్స్ 100 ఉద్యోగాలు. ఎస్, ఇవన్నీ వేరసి 10,060 ఉద్యోగాలు అయినాయి. రైట్, యూనో. ఇప్పటి వరకు నేను చదివినవన్నీ. ఇందులో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఇందులో భాగంగా ఫేజ్ 1 నోటిఫికేషన్ మే 15 వస్తుంది. ఇందులో ఒకే నోటిఫికేషను 1500 ఉద్యోగాలు. హయ్యర్ ఎడ్యుకేషను, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు రిలేటెడ్ విత్ యూనివర్సిటీస్. ఫేజ్ 2లో ఆగస్టు 15 ఈ నోటిఫికేషన్లు వస్తాయి. ఆగస్టు 15 ఈ నోటిఫికేషన్లు వస్తాయి. ఫేజ్ 2లో ఇందులో భాగంగా ఒక్క నిమిషం ఉండండి, కొంచెం బ్యాక్ వెళ్ళి వస్తామండి నేను. ఇందులో ఫేజ్ 2 ఆగస్టు 15. ఎస్, ఫేజ్ 2లో ఆగస్టు 15 నోటిఫికేషన్లు వస్తాయి ఫేజ్ 2లో. ఇందులో వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య 25. నింపే ఉద్యోగాల సంఖ్య 3797. రైట్, ఇందులోనే గ్రూప్ 1 కూడా ఉన్నది. తర్వాత ఫేజ్ 3లో సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. 9 నోటిఫికేషన్లు వస్తాయి. 1759 ఉద్యోగాలు. ఇందులో గ్రూప్ 2 కూడా వస్తుంది. ఇక అక్టోబర్ 15 ఇది ఫేజ్ 4. అక్టోబర్ 15 నోటిఫికేషన్లు వచ్చేవి. ఇవి 6 నోటిఫికేషన్లు వస్తాయి. 3004 ఉద్యోగాలు. డిఎస్సి, ఎస్సీఆర్టీ, లెక్చరర్సు, ఆ తర్వాత లైబ్రేరియన్స్, ఇవన్నీ కూడా అక్టోబర్ 15 మనకు వస్తాయి. ఆల్రెడీ ఈ లిస్టు నేను అందరికీ పంపడం జరిగింది. ఆల్రెడీ హల్చల్ చేస్తుంది మన వాళ్ళందరి దగ్గర ఈ లిస్టు. కాబట్టి ఈ లిస్టు ప్రకారం మనకి నోటిఫికేషన్లు 1 by 1 ప్రభుత్వం జారీ చేయడం మనకి జరుగుతుంది. కాబట్టి మనకి డిగ్రీ లెక్చరర్స్ అనేది ఒకటి కొరతగా ఉంది. డిగ్రీ లెక్చరర్స్ కూడా ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఉద్యోగాలు ఎంతో కొన్ని నింపితే చాలా హ్యాపీ. డిగ్రీ లెక్చరర్లు మరీ 70-80 అలా ప్రీవియస్లో వచ్చి ఉన్నాయి. జేఎల్ కూడా అలాగే వచ్చినాయి. ఈసారి పర్వాలేదు. కాబట్టి జేఎల్ కూడా 209 ఉద్యోగాలు ఈ లిస్టులో మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది మీకు ఒక్కటే, మ్యాక్సిమం కవర్ అయినాయి. ఇక ఎండోమెంట్ అంటారా, రెవెన్యూ అంటారా, మున్సిపల్ అంటారా, ఇవన్నీ నాకు తెలిసి గ్రూప్ 2లోకి వెళ్ళిపోతాయి. గ్రూప్ 1 ఎండోమెంట్ యాక్చువల్లీ గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో ఉంది. ప్రీవియస్లో సపరేట్ డిపార్ట్మెంట్లా తీసుకొచ్చారు రిక్రూట్మెంట్కి. త్వరగా రిక్రూట్మెంట్ జరిగితే దేవాలయాల దగ్గర విధి నిర్వహణ అధికారులు చేరతారు, మంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పి. కానీ మరి ఎందుకో పక్కకు తీశారు. మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. గ్రూప్ 1లో ఎండోమెంట్ ఉంటుంది, గ్రూప్ 2లో ఎండోమెంట్ ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్ 2లో మనకి ఎండోమెంట్ కావాలి, ఎందుకంటే మనకి ఆ నోటిఫికేషన్ ఒకటి వెయిటింగ్లో ఉంది కాబట్టి.
కాబట్టి గ్రూప్ 1కేమో ఆల్ డిపార్ట్మెంట్స్ అని రాశారు, గ్రూప్ 2కేమో ఆల్ డిపార్ట్మెంట్స్ అని రాశారు. అంటే ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినవి నోటిఫికేషన్ రోజున ఏ శాఖలో ఎన్ని ఉన్నాయో మనకి గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఇంకా క్లారిటీ మనకు వస్తుంది. ఇంచుమించు దాదాపుగా ఇప్పుడు ఉద్యోగాలన్నిటి మీద క్లారిటీ ఇచ్చినట్టే. కాబట్టి ఫైనల్గా నేను మీకు ఒకే ఒక్క మాట చెప్తాను, 10,060 వేకెన్సీలు పూర్తి సమాచారం ఏ డిపార్ట్మెంట్లో ఎలా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు ఈ రెండో వీడియోలో మనం ఫ్రెష్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నేను ఒక్కటే మీకు చెప్తాను, దాని మీద మళ్ళీ మరో వీడియో చేస్తాను. కానీ నేను ఒక్కటే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ 5 నెలలే మీ ముందు ఉంది. మార్చి అయిపోయి వచ్చింది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఈ 5 నెలలు మీరు ఏం చేసినా వన్స్ గ్రూప్స్కి సంబంధించి వరకు వచ్చినా, డిఎస్సికి వరకు వచ్చినా, మిగతావి ఏపీపీఎస్సి భర్తీ చేసి ఏ ఉద్యోగాలకు వచ్చినా వన్స్ నోటిఫికేషన్ వదిలారంటే పరీక్ష తేదీలు వచ్చినట్టే. మహా ఇస్తే ప్రిలిమ్స్కి 45 డేస్, మహా ఇస్తే మెయిన్స్కి ఒక 50 రోజులు, అంతే. అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ వచ్చిందా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, వచ్చిందంటే డేట్లు వచ్చేస్తాయి. అంటే అది ఆగస్టు 15 కావచ్చు, సెప్టెంబర్ 15 కావచ్చు. డేట్లు వచ్చేసినాయా మీరేం చేయలేరు. ఎందుకంటే ఎంత గీ పెట్టినా ఇక వాయిదాలు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, మన ముందు ఉన్నది ఈ 5 నెలలే. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఈ 5 నెలలే. మీరు ఏం చదివినా ఈ 5 నెలలే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్లు ఇచ్చేస్తారు, నోటిఫికేషన్తో పాటు డేట్లు ఇస్తారు. ఇప్పుడు క్యాలెండర్తో పాటు ఏ రోజు వస్తుందో కూడా డేట్ ఇచ్చారు, ఏ మంత్లో వస్తుందో కూడా డేట్ ఇచ్చారు నోటిఫికేషన్. కాబట్టి అందులో ఏ రోజు జరుగుతుందో కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మీరు దయచేసి చదువుకోండి. ఈ 5 నెలలు దాటితే మీరు ఏమీ చేయలేరు. ఒకవేళ కూర్చున్నా టైం దండగా, డబ్బులు దండగా, అన్నీ దండగా. దయచేసి ఈ 5 నెలలు గట్టిగా కూర్చోండి, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతి ఎగ్జామ్కి కావాల్సినటువంటి కోర్సు మనకి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉంది. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ని సంప్రదించండి. అనుభవం ఉన్న లెక్చరర్లు, ఫ్యాకల్టీ పాఠాలు చెబుతున్నారు. అది మీకు ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి. 25 ఏళ్ల అనుభవం ఉన్న సార్లు చెప్తా ఉన్నారు, ఉపయోగించుకొని జాబులు కొట్టండి, ఓకేనా? నోటిఫికేషన్లు రాగానే టైం ఉండదు. నోటిఫికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అంటున్నాం, సెప్టెంబర్ 15 అంటున్నాం. సెప్టెంబర్ 15 వచ్చింది అంటే ఇక పరీక్ష జరిగినట్టే. అక్కడ మీరు ఎత్తుకోవడానికి ఏమి ఉండదు, ఇక టైం ఉండదు. ఈ 5 నెలలే టైం. ఎస్, యువర్ రియల్ టైం స్టార్ట్స్ నౌ.